రవ్వే పెద్దవంటే ఇక్కడ పెద్దవాళ్ళకి వెళ్తే మళ్ళీ పెద్ద చేపలు కామెడీ సంచులు దొరకవు. పాము సంచులు అంటే మనకాడ దొరకవు కానీ ఆ సంతలోటిది అయితే దొరుకుతుంది. ఈ మధ్యన ఎక్కువ వచ్చే మనకే రాలేదు. ఏ అపరమైన చేప రేవులే అవి దొరకవు అన్న. అవి అటు నుండి తెస్తున్నారు సంత చేపలు, పాము సంచులు. ఏ చేపలని ఇప్పుడు ఈ నీటి చేపలు వస్తున్నావే అవి ఆ సంతలోడివి. మారుపులు, ఇంగాళ్ళు, మరి నీటి సందావులు, గొరసలు ఇవన్నీ ఇవే. ఈ చేపలే మన సముద్రంలో. సరే మరి మీ అమ్మ 50 రూపాయలకి 4 పుంజులు ఇచ్చాను. బంగారం కన్నా రేట్ మరి ఎక్కువే దొరకలేమో. చాలా లేత వరలక్ష్మి. చిక్కేస్తాను మరి 50 రూపాయలకి అవన్నీ ఇచ్చి మరే ఆకలి అయిపోయింది. మరే చేస్తావు అలా చిన్న పిల్ల వచ్చావు. అలా చిన్న పిల్ల వచ్చేసి ఇదే వెయ్యాలా ఇదేటండి ఇవే నీళ్ళమ్మా నాకు నువ్వు ఎప్పుడు ఉంటాను ఎల్లప్పుడు. అలా కాదు మరి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నీ పిల్లలు? నేనే నాన్న పెళ్లి చేసుకొని ఇప్పుడు 40 సంవత్సరాలకి 5 సంవత్సరాలు అవుతుంది. 45. 40 సంవత్సరాలు అయింది పెళ్ళి అయితే. పెద్దబాబుకి 8 సంవత్సరాలు అయితే మా పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అయితే. అవునా? అంటే నెలలోటేని తిరుగు మొత్తాలకు వెళ్ళాం కదా, బయటకు వెళ్ళాను. సడన్గా అది ఉండిపోయింది. నీకు ఎంత పిల్లలు? కొడుకులే అందరు ఇక్కడే? ఇద్దరు, ఒకటి దేశంలో ఉన్నాడు, ఒకడు ఇద్దరు ఇక్కడ. ఇద్దరు వాళ్ళకి వెళ్తారు? వాళ్ళకే మరి అక్కడ ఇంకా అక్కడ వాళ్ళకే బోటు. మరి వాళ్ళకి వెళ్ళి ఏమి పెద్ద పెద్ద చేపలు మనకు దొరకవు? అక్కడ దూరం. అక్కడ కాదు మీరు వీళ్ళిద్దరు వెళ్తారు కదా వాళ్ళకి. ఇక్కడ ఇది కొన్నాను కదా, ఇందులో చేపలు 2 ఏళ్ళకి ఇచ్చేసి వచ్చా. ఓహో, ఇప్పుడు మీ కొడుకులకి ఇచ్చేసి వచ్చావా? సరిపోయింది. నువ్వు వెళ్ళినప్పుడు కొన్ని ఉంటారు వాళ్ళు వండుకుంటాలో ఓహో. నువ్వు మరి మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళిపోతావా? మరే చేస్తా. ఎక్కడ ఉంటావు? అక్కడ ఉంటావు. వాళ్ళు తీసుకున్నారా చేపలు? అవును. చేపలు అంతా ఇదే కానీ మరి పూజ పిల్లలు తింటారు కానీ కాకి వెయిట్ చేస్తుంది చూడు. నువ్వు వెయిట్ వేస్తావా తింటానని. ఇవంటమ్మా చేపలే అందమానంలో కేజీల రేటా? కానీ ఇవి చప్పగా ఉంటాయి కావాలా? ఇటు పేరేట అన్నావు వరలక్ష్మి? పసుపార్లు. కానీ చాలా చిన్నగా ఉన్నాయి కదా? పెద్దవి అవుతాయి కానీ ఇప్పుడు ఇవి వనుకోళ్ళకి వెళ్తాం కదా, ఇవి కలవల వాళ్ళకి తగిలి చేపలు. ఇవి ఇప్పుడు జోగా వెళ్తాం అనుకో పెద్దలు అవుతాయి. ఆయనకి దొరుకుతాయి వాళ్ళు. ఇక జోగా వాళ్ళే వెళ్ళొచ్చు. ఈ పొద్దు 2 వాళ్ళు అంత వెళ్ళావు కదా, వాళ్ళు ఇవి ఉన్నాయి. వంజరాలు తేవడమే మానేసు? దొరకవు మనకి. ఇవేం కొనుక్కొని వాళ్ళు ఎండేసుకుంటున్నాను. అదే అప్పుడు వంజరాలు ఎక్కువ వచ్చేవి కదా. మరి ఇప్పుడు బోట్లు మేరకు అయిపోయాయి కదా, బోట్లకి వెళ్ళి అని పొద్దు తెచ్చాను. ఏమి ఎండకి? అవును, ఎండ చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ అదొకటి అది పువ్వులు అవసరము, పువ్వులు ఏరల్లా ఈ ఎండ. అవునవును అనేసి మరి చేపలకి వెళ్ళదు. ఇప్పుడు ఎప్పుడు నిండు
నాన్న రోజు అడగడమే కానీ మరి నేను తేను. మనకి ఈ కోవిడ్లో పట్టిన వాళ్ళు మన పాలేలో అందరూ అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇటు ఎవరు తయారు? ఇటు ఎండకి చేసి నన్ను నడిచి రాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మన తెల్లవారు తప్పటికి అటు వచ్చేసారు. కుటుకులు దుక్కు అవే ఏం చేపలు అనుకుంటున్నావు? కామన్ సంచులు మొన్న ఒకటే ఎంత తెచ్చింది. కామెడీ సంచులు, అది నీటి దొరకలు, నీటి సందావులు, మళ్ళీ సవాళ్ళు ఇవన్నీ సంతలోటివే. మన దగ్గర నీరు మన దగ్గర ఇద్దావు ఇవే కళ్ళు అదే టిబ్బే కనపడతాయే తెచ్చిందే. వినిపించలేదమ్మా, తింటాను. నీటి సందావులు రొయ్యి చేపలు అని అన్నది. రొయ్యి చేపలే మొన్న మార్పులు ఎవరితో తెచ్చింది? అదే పుట్టాయి ఉంటుంది. మన ఇంటి దగ్గర దించలే, అలా ఈలు తీస్తాను అనుకుని వెళ్ళిపోయి. ఆ ఈదులు అనుకోని వస్తుందమ్మా. పిల్లకి నీ తాతగారు ఏదైతే నాయనమ్మ వీళ్ళగా వీళ్ళు చేపలు తింటాడైతే వీళ్ళు మరే చేపలు వద్దు కానీ వాళ్ళే అది అనగుంది. వాళ్ళు ముళ్ళు కదా, ముళ్ళు కానీ కొని వాళ్ళే ఎక్కువ కొంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరు తింటారు అసలు? నాన్న తింటదా? నానమ్మ రానమ్మ తిందో మరి ఉన్నోళ్ళు అందరూ అవే. రానమ్మ నానమ్మే తిందు. ఏటి తినరు కదా నాన్ వెజ్ కదా, చికెన్ ఏటి తినరు కదా. పిల్లి వచ్చింది మెల్లగా. పిల్లికి ఇంక తీస్తున్నా. చేపలు చేసినట్టు పిల్లికి వేసినట్టు పెట్టియలా అందరికి పంపించు. అందరికి పోదు, మీరు కూడా చూడవచ్చు. యూట్యూబ్లో పెడితే నీ కొడుకులకు కూడా చూడమను. నేను వీడియోలో వస్తాను చూడరా అని. మనవలో ఎందరు? మనవలా 5గురు. 3కి 5గురా? ఆహా. ఓహో, మిగిలినందుకు ఇద్దరు కొడుకులా? ఇద్దరికి ఒకరికి ఒక కొడుకు ఒక కూతురా? కొడుకు ఒక కొడుకు ఒక కూతురు. చిన్నోడికి 2 కొడుకులు, పెద్దోడికి 2. ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు? పెద్దోడు విజయవాడ. విజయవాడ అదే దొడ్డు అని తెలియదమ్మా కాలేజ్ పేరు. అవునా? అక్కడ మరి 2 రోజులు ఇంటికాడ ర్యాంక్ రాలేదు కదా, వాళ్ళు సెల్లాల్లో చూసుకొని చదివాడు. వీడు ఉద్యోగాలు వెళ్తాడు 9 ఎంసెట్ రాస్తున్నారు. ఎగ్జామ్. పెద్దోళ్ళండి మనవలు అయితే. మనవల వాళ్ళ వచ్చేమి అది ఏలూరులో నిన్న వచ్చింది. పెద్దోడు కొడుకు పెద్దోడు అదేంటి ఇంజనీర్ చదువు. ఇంజనీరింగ్ చదువుతున్నాడా? ఆడి వేళ దిగి ఉంటాడు. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఉంటాడా? మరి ఆడొస్తాడు నీలా చిన్న చేపలు ఇచ్చేసి వచ్చి వండికి. అంతే దొరుకుతుంది. కొనుక్కుంటానన్నా బజార్కి వెళ్ళి లేకపోతే నిన్న రాత్రి వచ్చిన గొరకలు లేకపోతే గొరకలు కొనుక్కున్నాను. మరి మీకు మా కొనుక్కొని పరిస్తే మరి మా కొల్ల ఎట్లేదు కదా. నాన్నలు కొడుకులు వాళ్ళు వేస్తాడు కదా, వాళ్ళకి లేవా? మరి మనకు తెలిసిన వాళ్ళు ఎవరిలోనూ లేవు. కొందరికి కానీ ఇది వెళ్ళాలి మరి. సన్యాసం బాగుందా? సన్న అలా అవునా?
చాలా నాళ్ళు అయిపోయింది రాదు. కాలు చేతులు లాగా. అయ్యో మరి వెంకటాలు ఆయన చచ్చిపోయాడు. అవునా? చచ్చిపోయి 3 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు. ఆహా. బాగా కలుస్తుందా? పున్నప్ప బాగుందా? అది అక్కడికి వెళ్ళింది అలా అందరూ వచ్చినా అండమాన్ నుంచే. ఎక్కడికి వెళ్ళాడు వల్ల గుండె అయిపోయినది. మరి అలా పెద్ద కొడుకు వాళ్ళ ఆవిడే అది గర్దీ కదా వెళ్ళిపోయింది. ఈ ఆటో చప్పుడు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయింది. చిన్న కొడుకు కొడుకు అనమాట వచ్చాను. చూడ అంత చిన్నవి అంత చక్క చక్క చేసేస్తున్నావు. దీనికి పులుసు ఉండదు. చిన్న పొలుసు అలా ఇంక చేయలేదమ్మా. ఎవరివి? ఎవరివి? శైలేజ్ ఇచ్చావు అక్కడ ఇచ్చావు. మరి ఇక్కడ అయిపోతే వెళ్ళిపోతాయి కదా, చేసి మళ్ళీ వెళ్ళిపోతావు కదా. మళ్ళీ అమ్మ చేయమన్నది. నేను మా షాప్లో ఉన్నావమ్మా నేను చెయ్యను చేసుకోవడానికి నేర్పించి. సాయి ఉన్నదా ఇంటి దగ్గర? అలా వచ్చాను. నా కోడికి ఇప్పుడు తల్లేరినట్టుంది, ఇప్పుడు అరుస్తుంది. మీరు వైజాగ్లో ఉంటారా? వైజాగ్లే. అన్నయ్య హైదరాబాద్. అలా వస్తారు వాళ్ళు 3 రోజులు వస్తారు. పిల్లలు బాగున్నారా? వాళ్ళకేమి బొగ్గలు వేసుకొని. ఆ ప్రశ్న అయితే ఇలా భగవంతుడు చూడు ఒకరికైనా ఒక మగ పిల్లడే. ఏటి చేస్తావు మగపిల్లడితోని? ఏటి వద్దరిస్తాడు కదమ్మా మగపిల్లడు? ఏటి వద్దరిస్తాడు? ఏటి వద్దరించి నిజమే కదా. ఆడపిల్లతో ఏటి రాదు కానీ మగవాళ్ళు ఎంతో మంచోళ్ళు అయితే అది మా అమ్మ మా నాన్న అని అంటారు. మంచోళ్ళు కాకపోతే వేసేస్తాము. ఇటు చేయలేం కదా. కూతురికి అయితే పెళ్లి చేసి పంపిస్తాం, కొడుకు భరించాలి జీవితాంతం. మళ్ళీ కొండతావు ఇంకోటి కావాలా? మరి ఒక ఏందిలేనా ఎవరు వచ్చిండ్రు? పేరే నాకు తెలియదు. ఇల్లు సునీత, 2 పిల్లలు ఉంటారు. వచ్చింది ఏంటి తీసుకోలే వాళ్ళు? అయ్యికి ఎక్కడ వెళ్ళాను నేను ఉన్నా షాప్లో. ఇవతలే మరి ఇది వరకు. నీకే అయ్యేదా? హాయ్ అత్త. చేపలు ఇవేటో సప్పట తెచ్చింది. నేనున్నాను స్పెషల్గా సప్పట తెచ్చి. నేను లేనప్పుడు పెద్ద చేపలు తెస్తుంది, నేను లేనప్పుడు పెద్ద చేపలు తెస్తుంది. ఎప్పుడు అవి చెప్పినమ్మా మెత్తం సపోర్ట్ చేసే కానీ మెత్తంకి ఎండకి వెళ్ళలేదు. కామెడీ సంచులు అయితే బాగున్నాను చూస్తాను. అవునా? వచ్చేవాళ్ళు మరి ఇంక 15 రోజులే అత్త. మరి అయిపోయింది టైము. ఇవే అవునా? కానీ అది తీయడం రావాలట కదా, కాటుకుంటుంది. ఆటికి చెదిరిపోయేవంటే నీకు 2 కొండలు నీళ్ళని చాలు, నల్లగా వచ్చేస్తుందేమి. అవి బాగా తీయాలి. అవి తీయడానికి 1 గంట.
వరలక్ష్మి బాయ్ చెప్పే. సబ్స్క్రైబ్ చేయమని అడిగే అని. సబ్స్క్రైబ్ చెయ్యండి అని అడుగు. ఇకన్నా సబ్స్క్రైబ్ చేయండి అని అడుగు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్. సూపర్.